దోపిడీకి పాల్పడుతుంది కదా. దొంగలకు స్కూల్ ఉంటుందన్న సంగతి మీకు తెలుసా? వినేందుకు విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం. చోరీ ఎలా చేయాలి, ఇంటిని ఎలా రెక్కి నిర్వహించాలి, కాకీల కళ్ళను ఎలా కప్పాలి, దొంగతనం చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ నేర్పేందుకు ఓ కేటుగాడు ఏకంగా చోరీ స్కూల్నే నడిపాడు. శిక్షణ పేరుతో యువకులను దొంగలుగా మార్చాడు. కానీ ఎంత తెలివిగా ప్లాన్ చేసినా చట్టం చేతికి చిక్కక తప్పలేదు. మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు శ్రీకాంత్ అరెస్టుతో ఆ చోరీ స్కూల్ గట్టు రట్టయింది. సాధారణంగా స్కూల్ అంటే చదువు, విలువలు, భవిష్యత్తు గుర్తుకు వస్తాయి. కానీ ఈ కేటుగాడు మాత్రం నేరాలకు కూడా శిక్షణ అవసరమేనని భావించాడు. అందుకే చోరీలకు సంబంధించిన మెలకువలను యువకులకు నేర్పిస్తూ వారిని ప్రొఫెషనల్ దొంగలుగా తయారు చేశాడు. ఏ ఇంటిని టార్గెట్ చేయాలి, ఎప్పుడు దొంగతనానికి వెళ్ళాలి, సీసీ కెమెరాలను ఎలా తప్పించాలి, పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా ఎలా వ్యవహరించాలి వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చినట్లుగా విచారణలో బయటపడింది. శిక్షణ పొందిన వారు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఒకే తరహా దొంగతనాలు జరగడంతో ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, నిఘా బృందాల సమాచారంతో మోస్ట్ వాంటెడ్ శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక శ్రీకాంత్ ను విచారించగా అసలు కథ బయటపడింది. అతడే చోరీలకు కోచింగ్ ఇస్తూ కొత్త వారిని గ్యాంగ్ లో చేర్చుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గుంటూరు, విజయవాడ, పల్నాడు జిల్లాలో వైన్ షాపుల దగ్గర తిరిగే యువకులతో పరిచయం పెంచుకున్నాడు శ్రీకాంత్. వారికి మద్యం తాగించడం, డబ్బు ఖర్చు పెట్టడం వంటి ఆఫర్లతో ట్రాప్ లో పడేశాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించారనే విషయంపై కోచింగ్ ఇచ్చాడు. అలా వారందరినీ స్కూల్లో చేర్చుకున్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను ఎలా లూటీ చేయాలి, ఎటువంటి ఇళ్లను ఎంచుకోవాలి అనే టాపిక్లపై పాఠాలు నేర్పించాడు. చోరీ చేసిన బంగారం, నగదును ఎక్కడ ఎలా ఖర్చు చేయాలో కూడా స్పెషల్ క్లాసుల్లో వివరించాడు శ్రీకాంత్. ఇలా శ్రీకాంత్ నేతృత్వంలో పాఠాలు నేర్చుకున్న యువకులు అంతా కలిసి ముఠాగా ఏర్పడ్డారు. 2 తెలుగు రాష్ట్రాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేశారు. ఏకంగా 40 చోట్ల చోరీలు చేశారు. నల్గొండ జిల్లాలో కూడా పలు చోరీలు చేస్తుంది ఈ గ్యాంగ్. మరోసారి చోరీ చేయటం కోసం రెక్కీ నిర్వహిస్తున్న క్రమంలో శ్రీకాంత్ పోలీసులకు దొరికిపోయాడు. శ్రీకాంత్ తో పాటు మరో 5గురు కూడా పట్టుబడ్డారు. ట్విస్ట్ ఏంటంటే పట్టుబడ్డ వారిలో శ్రీకాంత్ మినహా ఎవరికీ గతంలో నేర చరిత్ర లేదు. దాంతో వాళ్లను తమదైన స్టైల్లో విచారించేసరికి దొంగల స్కూల్ బాగోతం బట్టబయలైంది. ఇక వీళ్ళ వ్యవహారం చూసిన పోలీసులు వామ్మో దొంగలు కూడా స్కూల్ ఉంటుందా అని బిత్తరపోయారు. ఈ ఘటనలో శ్రీకాంత్ సహా 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ ముఠా సభ్యుల్లో మిగిలిన 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల నుంచి 53 లక్షల విలువ గల 260 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి, 1,50,000 నగదు, చోరీ చేసిన ఇతర మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. మొత్తం 40 కేసులు మనకి డిటెక్ట్ అయినాయండి. ఈ 40 కేసుల్లో 28 కేసులు నల్గొండ జిల్లాకి చెందినవి, 12 కేసులు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన కేసులు ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మోస్ట్లీ పల్నాడు జిల్లా, గుంటూరు, విజయవాడ ఈ జిల్లాలలో కేసులు ఉన్నాయి. మన దగ్గర ఓన్లీ నల్గొండ జిల్లాకి సంబంధించి ఒక 28 కేసులు మనం డిటెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళ స్టేట్ కన్ఫెషన్స్ బేసిస్ మీద మనము మొత్తం కలిపి 53 లక్షల ప్రాపర్టీ వర్త్ కూడా మనం మొత్తము రికవర్ చేయడం జరిగింది. ఇందులో 260 గ్రాములు బంగారం, 5 కిలోల వెండి, 1,50,000 క్యాష్,
టీవీ, 2 సౌండ్ బార్స్, ఒక 5 బైక్స్, ఒక 7 మొబైల్ ఫోన్స్, ఇవన్నీ కూడా మనం వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇంకా 2 కూడా అబ్స్కాండింగ్లు ఉన్నారు, వాళ్ళని కూడా మనం త్వరలో పట్టుకొని వాళ్ళని కూడా మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. నేరం ఎంత తెలివిగా ప్లాన్ చేసినా చట్టం కంటే తెలివైన నేరస్తుడు ఎవ్వరూ కాదని మరోసారి రుజువైంది. దొంగలకు గురువుగా మారి చోరీలకు కోచింగ్ ఇచ్చిన శ్రీకాంత్ చివరకు పోలీసులకే పాఠంగా చిక్కుకుపోయాడు. నేరానికి శిక్ష ఇచ్చినా చట్టం నుంచి తప్పించుకునే శిక్ష మాత్రం ఎక్కడా లేదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. మొత్తంగా ఈ ఘటన ద్వారా దొంగలకు స్కూల్ ఉంటుంది అనే విషయం మాత్రం తేట తెల్లమైంది.